మన దేశంలో కొన్ని ముఖ్యమైన పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు మాత్రమే కాదు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడతారు. ఇది మనందరం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆ పరీక్షలు పాస్ అయితే చాలు ఫ్యామిలీ తలరాతే మారిపోతుందని కలలు కంటూ ఉంటాం. ఇలాంటి ఎగ్జామ్స్ కోసం చాలా మంది పిల్లలు సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే తపస్సు చేస్తూ ఉంటారు. పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించేందుకు తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న బంగారం, పొలం, ఇల్లు ఇలా ఆస్తులన్నీ తాకట్టు పెడుతూ ఉంటారు. అలాంటి కుటుంబాల కోసం ఆ ఒక్క పరీక్ష, ఆ ఒక్క పేపర్ ఒక పెద్ద అవకాశం లాంటిది. ఆ పరీక్ష గట్టెక్కితే చాలు తమ కష్టాలన్నీ తీరిపోతాయని, పేదరికం బారి నుంచి జీవితాలు బాగుపడతాయని మనందరం ఆశపడుతూ ఉంటాం. ఇండియాలో చాలా మంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఈ పరీక్షలు రాసే టైంలో అందరిలో యాంగ్జైటీ, టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు జస్ట్ 1 or 2 కట్ ఆఫ్ మార్క్స్లో ఎగ్జామ్ క్వాలిఫై కాలేదని తెలిస్తే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు పరీక్ష రాసిన స్టూడెంట్, అతని కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ